సో సత్యబాబు బిర్యానీలో ఫ్రై పీస్ జాయింట్ బిర్యానీ మీరు తినుంటారండి. రీసెంట్గా అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ వీ స్టార్టెడ్ మటన్ రోస్ట్ బిర్యానీ. దీనికి వెరీ గుడ్ ఫ్యాన్ బేస్ ఉంది. మటన్ రోస్ట్ బిర్యానీకి చాలామంది నచ్చుతుంది. అండ్ మాకు ఒక ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు, రేపు 30 grams పీసెస్ వాడకంటారా బాబు, పెద్ద అయిపోతున్నాయి, కొంచెం చిన్నవి వాడండి, 15 grams పీసెస్ మార్చాం. సో ఫస్ట్ నుంచి మాకు మటన్ పెట్టాలంటే కొంచెం కంగారు భయం ఉండేది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద కాస్టింగ్ ఒకటి. రెండోది వచ్చి మటన్ బోన్ వాడితే అందరికీ సమానంగా పీసెస్ వెళ్తాయా, ఈక్వలెంట్గా వస్తాయా రావా అన్న టెన్షన్ ఉండేది. సో దాని గురించి మేము ఏం చేద్దామంటే మటన్ బోన్లెస్నే చూస్ చేసుకున్నాం. అండ్ ఇంకోటి, ఈ మాకు ఉన్నాయే 3 అవుట్లెట్లో కేపీహెచ్బి అండ్ మూసాపేటలోనే మటన్ రోస్ట్ దొరుకుతుందండి. ఉప్పల్ అవుట్లెట్లో అయితే మాత్రం ఎవ్రీడే విల్ హ్యావ్ మటన్ దమ్ బిర్యానీ అండి. సో బేసిక్గా ఈ మటన్ రోస్ట్ ఏదైతే ఉందో వెరీ అంటారు టెండర్ పీసెస్తో మటన్ 10 to 11 kgs కార్కస్ని మేము మా డీసీలోనే కట్ చేసి మటన్ బోన్లెస్ పీసెస్ పెట్టుకుని వి మేక్ మటన్ రోస్ట్. అండ్ ఆ గీ చూసారు అలా వేస్తున్నాడు, ఫెంటాస్టిక్ ఉంటుంది నిజంగా చెప్తున్నా కదా. అండ్ ఆ హోమ్ మేడ్ మసాలాస్ అంటే ఏం లేదు, మా ఇంట్లో చేసిన మటన్ రోస్ట్ని మేము ఇక్కడ చేస్తున్నాం. అండ్ ఆ మసాలా కూడా ఏదైతే ఉందో ఫెంటాస్టిక్ ఉంటుంది. అండ్ ఇంకోటి, ఫ్రై పీస్ చాలా స్పైసీ ఉంటుంది బాబాయ్ అని చెప్పి మీరు అంటే, మటన్ రోస్ట్ మాత్రం చాలా అంటే చాలా ఏమంటారు సమానంగా ఉంటుంది, పెద్ద స్పైస్ లెవెల్స్ ఉండవు. అండ్ దాన్ని మా బగార్ రైస్లో కలుపుకుని మటన్ రోస్ట్ని తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ మూసాపేట్ అండ్ కేపీహెచ్బి, నేను రికమెండ్ చేస్తున్నాను, ట్రై ఆర్ మటన్ రోస్ట్ బిర్యానీ చుమ్మా.